సౌతడ్క మహాగణపతి క్షేత్రం చాలా మహిమాన్వితమైనది. బెంగళూరు నుంచి 5 గంటలు ప్రయాణం చేస్తే ధర్మస్థల మీదుగా ఈ క్షేత్రం చేరుకుంటాం. మంగళూరు నుండి అయితే 2 గంటల ప్రయాణం ఉంటుంది. ధర్మస్థల నుండి కుక్కే వెళ్ళే బస్సులో ప్రయాణించి కుక్కడ స్టేషన్లో దిగి ప్రైవేటు వాహనాల్లో ఈ క్షేత్రం చేరుకోవచ్చు. ఇక్కడ మహాగణపతి స్వామివారు ఓపెన్ స్పేస్లో విశాలమైన ప్రదేశంలో ఒక చెట్టు కింద ప్రతిష్ఠించబడి ఉంటాడు. ఇక్కడ గర్భగుడి ఆలయం అంటూ ఏమీ ఉండదు. దీనికి సంబంధించి ఒక కథనం ఉంది. సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో కొంతమంది గొర్రెలు మేపుకునే వారికి స్వామివారి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం తీసుకొచ్చి విశాలమైన ప్రదేశంలో ప్రతిష్ఠించారు. అక్కడ దోసకాయలు ఎక్కువగా పండేటివి. దోసకాయలు నైవేద్యంగా సమర్పిస్తూ భజనలు చేస్తూ స్వామివారిని వాళ్ళు కొలిచేవారు. సౌదే అంటే దోసకాయలు అని అర్థం కన్నడంలో. అట్కా అంటే విశాలమైన ప్రదేశం. విశాలమైన ప్రదేశంలో దోసకాయలు నైవేద్యంగా సమర్పిస్తూ పూజలు అందుకున్నారు కాబట్టి ఈ స్వామిని సౌతడ్క మహాగణపతి అని పిలుస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారిని ఏ కోరిక కోరినా ఇట్టే తీరుస్తారు అని భక్తులు బలంగా విశ్వసిస్తారు. తమ కోరిక తీరిన తరువాత మొక్కుబడి చెల్లించడం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ గంటలు కట్టి తమ మొక్కుబడిని భక్తులు తీర్చుకుంటారు. ఇది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. అందుకే ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా గుత్తులుగా గంటలు వేలాడుతూ ఉంటాయి. భక్తులు గంటలను సమర్పించడం ద్వారా మొక్కుబడులను చెల్లించుకుంటారు. అందుకే ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు గంటలు గుత్తులుగా వేలాడుతూ ఉంటాయి. ఇది చాలా విశేషంగా చెప్పవచ్చు. మొక్కు చెల్లించుకోవడం అనేది గంటలు సమర్పించుకోవడంతో ఇక్కడ ప్రత్యేకత కనిపిస్తుంది. ఆ రోజులలో ప్రజలు దోసకాయల నైవేద్యంగా సమర్పిస్తూ భజనలు చేస్తూ స్వామివారిని కొలిచేవారు. అందుకే ఇప్పటికీ అక్కడ భజనలు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా ప్రసిద్ధమైన మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, గంటలు గుత్తులుగా వేలాడుతూ ఉంటాయి. అంటే కోరికలు తీరిన వారు మరొకసారి వచ్చి ఇక్కడ గంటలను సమర్పించుకుంటారు. స్వామివారికి గర్భగుడి ఉండదు. ఓపెన్ స్పేస్లో పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ విధంగా స్వామివారిని మనం అక్కడ దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని సందర్శించి శ్రీ సౌతడ్క మహాగణపతి స్వామివారిని దర్శించుకోవడం మహాభాగ్యంగా చెప్పవచ్చు. Panduranga